ఇక్కడంతా రోడ్డుని బ్లాక్ చేసినారు. అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడంతా కూడా ప్రెసిడెంట్ వస్తున్నారేమో అని కొంచెం డౌట్. ఎవరో మొత్తం పైనంతా కూడా ఫుల్ హెలికాప్టర్స్ అవి ఇవి తిరుగుతున్నాయి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న న్యూయార్క్ నుంచి డీసీకి, వాషింగ్టన్ డీసీకి వచ్చినాము. నైట్ దాదాపు 12:30, 1 అయిపోయింది హోటల్ రావడానికి. ప్లస్ ఇప్పుడు 10:30 అవుతా ఉంది టైము. ఇప్పుడు లేట్గా లేచినాము. ప్లస్ ఇప్పుడే మళ్ళీ చెక్ ఇన్ చేసేస్తున్నాము. అంటే మొత్తం కార్లో ఇవన్నీ పెట్టేసి మళ్ళీ ఈ రోజంతా కూడా ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, 3-4 ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ చూసేసి దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నయాగరా వెళ్ళాలా. నయాగరా ఇక్కడ నుంచి 7 hours డ్రైవ్ ఉంటుంది. సో నైట్కి మళ్ళీ నయాగరాకి అక్కడికి వెళ్తాము. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బయటకు వెళ్ళేసి ఇవన్నీ కార్లో పెట్టేసి మళ్ళీ ట్యాక్సీలో కానీ అట్లా బయటకి డైరెక్ట్ చూడడానికి వెళ్దాం అనుకుంటా ఉన్నాము. మొత్తం బ్యాగ్స్ అన్ని కూడా ప్యాక్ చేసేసినాము. నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ ఏం తీరేది బయటికి. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నా చెప్పు? The White House, the National Wall, the Lincoln Memorial, and maybe the Capitol. టోటల్ 4. దాని తర్వాత Niagara. నయాగరా. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. న్యూయార్క్ హోటల్ కన్నా బాగా నీట్గా కొత్తది, బాగా చాలా బాగుంది. ఇదంతా కూడా ఇక్కడ నుండి వ్యూ కొంచెం మనకు ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఈ బిల్డింగ్స్ అన్నీ. దీనికి $220. ఇంకా చెక్అవుట్కి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ చెక్అవుట్ చేసుకుంటున్నాము. ఇక్కడంతా రిసెప్షన్ ఉంది. అట్లనే ఇక్కడ స్టార్ బక్స్ కూడా ఉంది. స్టార్ బక్స్ ఇక్కడ. అట్లనే ఇక్కడంతా కూడా ఒక రెస్టారెంట్ ఉంది కిందనే. బాగుంది హోటల్ అయితే, చాలా నీట్గా ఉండి చాలా బాగుంది. అని అనుకుని నచ్చింది కదా. మాకు ఇక్కడ చెక్అవుట్ కూడా అయిపోయింది. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళేసి పెట్టేసి వెళ్ళిపోవాలి. ఏదా అట్లా ఇది ఎట్లా ఎందుకురా సిగ్గుపడుతున్నాడు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఫుల్ ఫేస్ అంతా దాచుకుంటున్నాడు. బయట నుండి ఈ హోటల్ ఇట్లా ఉంది. ఇది దీని పేరు వెస్టిన్ హోటల్. బాగుంది, చాలా బాగుంది, నీట్గా ఉంది. వాళ్ళు కూడా బాగా రెస్పెక్టబుల్గా ఉన్నారు కదా. బాగా వాళ్ళ కస్టమర్ కేర్ బాగుంది. వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. సర్వీస్ అంతా బాగుంది. మన లగేజ్ అంతా కూడా కార్లో పెట్టేసి ఇదే గరాజ్లోనే పెట్టేసినాము. ఇప్పుడు ట్యాక్సీలో వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ వైట్ హౌస్ దగ్గర అంతా కూడా చాలా ప్రాబ్లం అంట, పార్కింగ్ దొరకదంట. సో అందుకోసమని ఇక్కడే పెట్టేసినాము. మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వెనక్కి వచ్చి మన కార్ తీసుకొని మళ్ళీ నయాగరా వెళ్ళాలి. ఎట్లా ట్యాక్సీనా, ఊబరా, ఎట్లా? ఎక్కడ ఉంది ట్యాక్సీ? ఇదేనా రెడ్ ట్యాక్సీనా? అక్కడంతా న్యూయార్క్లో ఎల్లో ట్యాక్సీ ఉందా, ఇక్కడ రెడ్ ట్యాక్సీ అంట. ఎక్కడైనా కూడా ఎల్లోనే ఉంటాయి ట్యాక్సీలు. అంటే వీళ్ళు రెడ్ పెట్టినారు ఎందుకు, వెరైటీ. క్యాబ్ అయితే తీసుకుంటున్నాము. కాకపోతే ఈ డ్రైవర్ ఏమన్నా అంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఒక 10 minutesలో వెళ్ళొచ్చు అన్నారు. ఇంకెందుకులే అనేసి మనము క్యాబ్లోనే వెళ్దాం అనుకుంటున్నాం. మనం వైట్ హౌస్కి వచ్చేసినాం. ఈ క్యాబ్ డ్రైవర్ పాపం చాలా మంచివాడు, బాగా మాట్లాడినాడు, చాలా బాగా. ఇప్పుడే మేము ఈ వైట్ హౌస్ దగ్గర రీచ్ అయిపోయినాము. ఇక్కడ ఇట్లా వచ్చినాము. ఈ ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంది. ఇక్కడ క్యాబ్ దిగినాము. ప్లస్ ఇక్కడ ఈ వెనకాల ఉంది కదా, ఇదే వైట్ హౌస్. ఇట్లా వెళ్ళాలా, టికెట్ లేదు, ఏమీ లేదు, ఫ్రీ. లోపలికి పోవచ్చు, అపాయింట్మెంట్ ఉండాలంట. లోపలికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం పోవడం లేదు అనుకుంటున్నాను.
తెలీదు. ఒక లోపల టికెట్ దొరికితే మనం వెళ్దాము. ఇక్కడ చూడడానికి బయట నుంచి చూడడానికి అయితే ఏమీ టికెట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా పోవచ్చు. ఇది వైట్ హౌస్. ఇక్కడ నుంచి ఇట్లా ఉంది. ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు. నార్మల్గా మన ఇండియాలో ఛత్రపతి శివాజీ గారు ఉంటారు కదా, ఇట్లా అట్లా ఇక్కడ క్లార్క్ మిల్స్ అంట ఈయన పేరు. ఇక్కడ ఉంది పేరు. ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా పోవాలి. ఇది వైట్ హౌస్. ఈ వైట్ హౌస్ ఏంటంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈ వైట్ హౌస్లో యుఎస్ ప్రెసిడెంట్ ఉంటారు, అంటే జో బైడెన్ ఉంటారు. సో బైడెన్ గారు ఇదే ఇంట్లోనే ఉంటారనమాట. ఎవరు యుఎస్కి ప్రెసిడెంట్ అయితే వాళ్ళు ఇక్కడ ఉంటారు. అంటే ప్రెసిడెంట్ వాళ్ళ హౌస్ ఇది, అంతే. జస్ట్ ఇది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి వైట్ హౌస్ అన్నారు. రెడ్ కలర్లో వేస్తే రెడ్ హౌస్ అంటారు. అట్లా కాదు, వైట్ హౌస్ అంటే వైట్ హౌసే. జోక్ లేకూడదు, తంతారు. ఇక్కడ మనం నడుచుకుంటా అక్కడ నుంచి ఇట్లా వచ్చినాము. ఈ చుట్టూ పార్క్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి మొత్తము. సో ఇక్కడ నుంచి మనకి లాస్ట్ ఇక్కడ నుంచి చూడాలంతే. ఈ హౌస్ మొత్తము 6 ఫ్లోర్స్ ఉంటాయంట. సెకండ్ ఫ్లోర్లో ఆయన ఉంటారంట. మొత్తం 132 రూమ్స్ ఏమో ఉన్నాయంట ఇందులో. ఇక్కడంతా కూడా ఇదంతా కూడా ఈ లాస్ నుంచి ఈ లాస్ వరకు మొత్తము ప్రెసిడెంట్ హౌస్ అన్నమాట. ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వరకే వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ, వీళ్ళందరూ కూడా. ఇది ఇదే వైట్ హౌస్. ఒకప్పుడు మన పిఎం గారు నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ వైట్ హౌస్ ముందర గేట్ ముందర ఇట్లా ఫొటోస్ తీసుకున్నారనమాట. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత లోపలికి పోయి ప్రెసిడెంట్ దగ్గర మంతనాలు జరిపేంత స్టేజ్కి వచ్చినారు. సో నేను కూడా ప్రస్తుతానికి ఈ వైట్ హౌస్ ముందర గేట్ ముందర ఫొటోస్ తీసుకుంటున్నాను. కొన్ని ఇయర్స్ తర్వాత లోపలికి వెళ్ళేసి ప్రెసిడెంట్తో మంతనాలు జరిపేంత స్టేజ్కి వెళ్ళొచ్చేమో చెప్పలేము. సో ఏమో, గుర్రం ఎగరవచ్చు, నేనే సారీ చెయ్యవచ్చు. అందరు ఇక్కడ తెలుగు వాళ్ళందరూ ఉన్నారు. నా పక్క ఇట్లనే చూస్తూ ఉన్నారు, నవ్వుతా ఉన్నారు. ఇప్పుడు నవ్వుతా ఉంటారు, మళ్ళీ దాని తర్వాత నేను అంత స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు నాతో ఫొటోస్ కావాలా అంటారులే, అంతే కదా. ఇక్కడంతా కూడా చూసుకొని ఇక్కడ ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాము మొత్తం అంతా కూడా. ఇంకా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాము. అక్కడ లోపలికి వెళ్ళడానికి ఏమైనా పర్మిషన్ ఇస్తారేమో చూడాలా, అంటే ఉంటుందంట, టూర్ ఉంటుందంట. సో ఒకసారి పోయి కనుక్కోవాలి, టికెట్స్ ఏమైనా ఉంటే పోవాలా. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉండి డాగ్ ఉంది చూడు, హనీగా. ఏం డాగ్ రా ఇది? డు నాట్ పెట్ అని రాసినారు. దగ్గరికి పోతే కొరుకుతుంది చేయిని. చూడండి, ఇది ప్రెసిడెంట్ పోతున్నారో తెలియదు అంతే. అంటే ఇంత తక్కువ సెక్యూరిటీ ఉండదు నన్ను. ఇంత ఎవరో ఇంపార్టెంట్ వాళ్ళు వెళ్తున్నారు కానీ విఐపీసే, కానీ ప్రెసిడెంట్ అయితే కాదు. ఇప్పుడే ఇక్కడ కనుక్కున్నాము లోపలికి అపాయింట్మెంట్ దొరుకుతుందా అని. వాళ్ళేం చెప్పినారంటే అంత ఈజీగా దొరకదంట. దాదాపు ఒక 2-3 మంత్స్ ముందే మనము బుక్ చేసుకోవాలంట, అప్పుడు దొరుకుతుంది అపాయింట్మెంట్ అన్నారు. సో ఇప్పుడైతే ఇంకా లోపలికి పోవడానికి లేదు. లోపలికి పోయినా కూడా మనము ఇక్కడ వరకే, కొంచెం దూరం వరకు పోవచ్చు అంతే. ఆ లోపలికి గేట్ లోపలికి పోయేసి అక్కడ వరకే అనుకుంటాను. ఇంకా బయట నుంచి చూడమే ఇది. ఎవరు వచ్చినా కూడా ఇంకా ఇక్కడ వరకే, లేదంటే అక్కడ వరకు అంతే. మళ్ళీ లోపల హౌస్లోకి ఏం పోయేది లేదు, ఎందుకంటే ఆయన నిద్రపోతూ ఉంటారు, డిస్టర్బ్ చేయకూడదు. అందుకోసమే లోపలికి పోకూడదు అన్నమాట మనం. సరే వెళ్ళిపోదాం. హౌస్ కాబట్టి పోకూడదు కదా. ఏదైనా ఆఫీస్ అయితే పోవచ్చు, కానీ హౌస్ కాబట్టి లోపలికి పోకూడదు, డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని. మనం ఇందాక అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి లోపలికి పోవచ్చు, లోపలికి పోయి చూడవచ్చు మొత్తం ఇదంతా కూడా. అపాయింట్మెంట్ ఉంటే ఇక్కడ పోవచ్చు అంట. ఇదంతా మొత్తం అంతా కూడా హౌస్ అంతా కూడా ఇట్లా ఉంటుంది పైనుంచి. ఇది ఇక్కడ చెట్టు కింద కొంచెం చల్లగా ఉంటే కొంచెంసేపు కూర్చున్నాం. అక్కడంతా ఫుల్ ఎండ ఉంది.
కొంతసేపు ప్రెసిడెంట్ ఇంటి ముందర కూర్చొని పోదామని అరుగు మీద కూర్చున్నాము. ఇంకొంతసేపు అయిన తర్వాత వెళ్ళిపోదాం. ఎక్కడికి ప్రతి నెక్స్ట్ వాషింగ్టన్ మాన్యుమెంట్కి వెళ్ళాలంట ఇప్పుడు నెక్స్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 20 minutes ఏమైనా నడచాలంట. ఎవరుంటారు నీకోసం ఇక్కడ? షటిల్, రిక్షాలు, ఆటోలు. 7 seater ఆటో ఉంటే ఫాస్ట్కి వెళ్ళిపోతారు వాళ్ళు, వస్తారు. మనం అక్కడ నుంచి వైట్ హౌస్ చూసినాము. ఇక్కడ అంతా కూడా ఇట్లా ఉంది. ఇక్కడ ఈ బిల్డింగ్ ఏదో ఉంది, ట్రెజరీ డిపార్ట్మెంట్ అంట ఇది. ఆ బస్ పోతుంది కదా, ఆ బస్ వాళ్ళని కూడా అడిగినాము అక్కడ పోతుందా అంటే పోదంట. బస్సులు ఏవి పోవంట, ట్యాక్సీలు కూడా ఏవి దొరకడం లేదు. ప్రస్తుతానికి నడుచుకుంటూ పోతున్నాం. నార్మల్గా అందరూ నడుచుకుంటూ పోతారంట. ఒక 20 minutes అంట టైం. హనీగాడు ఈ స్పంజ్ బాబ్ ఐస్ క్రీమ్ తీసుకోయింది. ఇది చాక్లెట్. అక్కడ పక్కన ఐస్ క్రీమ్ షాప్ ఉంటే ఈ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. రావే సిగ్నల్ చూసుకోలే, ఇంకా తినకుండా వెళ్దాం ఐస్ క్రీమ్. మనము ఆ వైట్ హౌస్ నుంచి ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్కి నడుచుకుంటూ రావచ్చు. కనిపిస్తూ ఉంటుంది మనకైతే, కానీ దూరం ఉంటుంది. ఒక 15 minutes అవుతుందంట. అట్లా చూస్తున్నావు? ఇప్పుడు అప్పటి నుంచి మా పక్కే చూస్తున్నాడు. ఇది బూచ్ అంటే అను. మనము ఆ వైట్ హౌస్ నుంచి ఇట్లా నడుచుకుంటా వచ్చేటప్పుడు ఇక్కడ మాన్యుమెంట్కి ఇట్లాంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఏవో కనిపిస్తున్నాయి. ఇవి ట్రెజరీ డిపార్ట్మెంట్. ఇంతకుముందు అక్కడ చూసినాం కదా, ఇది ట్రెజరీ డిపార్ట్మెంట్. దీనికి ఆపోజిట్లోనే మనకు ఈ క్యాపిటల్ బిల్డింగ్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది క్యాపిటల్ బిల్డింగ్. ఇది ఈ క్యాపిటల్ బిల్డింగ్కి కూడా పోవాలా. ఫస్ట్ ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్ చూసిన తర్వాత మళ్ళీ ఆ క్యాపిటల్ బిల్డింగ్కి వెళ్ళాలా అక్కడికి. ఇది దీన్ని చూడ్డానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. వాషింగ్టన్ మాన్యుమెంట్ ఇది దాటుకొని ఎట్లా పైకి ఆ హైట్ అక్కడ వరకు పోవాలి. చూడడానికి దగ్గర అనిపించింది, చాలా దూరం. ఇప్పుడే మనము ఇక్కడైతే ఎంటర్ అయినాము. మనము ఇంకా అక్కడ వరకు నడుచుకుంటా పోవాలా. అందరు పోతున్నారు కదా, రావే. ఇంత దూరం వచ్చిన తర్వాత అక్కడ పోకోకుండా లాస్ట్కి అక్కడ నుంచి నడుచుకుంటా ఇంత దూరం నడిపించినారు. ఇక్కడ అని చెప్పి వీళ్ళు ఇంత దూరం నడిపించినారు. చూడడానికి అంటే ఇది హైట్ ఉంది కదా, అక్కడ వరకు కనిపిస్తూ ఉంటే మేము దగ్గరే అనుకున్నాం. చాలా దూరం ఉంది, కానీ నచ్చాల్సిందే, ఏం చేస్తే లేదు. ఇంకా బైక్స్లో ఉంటా. ఈసారి పోయేటప్పుడు బైక్స్ తీసుకోదాం. దీని చుట్టూ ఫ్లాగ్స్ ఉన్నాయి, US ఫ్లాగ్స్ చుట్టూ. మధ్యలో ఇట్లా ఉంది, ఇది వాషింగ్టన్ మాన్యుమెంట్. ఇదంతా కూడా ఇట్లా ఉంది చుట్టూ ఫ్లాగ్స్. దీని హైట్ 555 feet అంట. 555 feet, చాలా పెద్దగా ఉంది. జస్ట్ ఊరికే డైరెక్ట్గా గోడ కట్టేసినారు. ఏమైనా డిజైన్ పెట్టింటే బాగుంటాండ, చుట్టూ డిజైన్లు వేసింటే బాగుంటాండ. దీని పేరు వాషింగ్టన్ మాన్యుమెంట్. ఇది ఏంటంటే US ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ ఉన్నారు కదా, ఆయనకి ఆనర్గా దీన్ని కట్టినారంట. ఎప్పుడు కట్టినారన్న? సోషల్లో నేర్పించలేదు నీకు? వాళ్ళకి సోషల్లో నేర్పించినారంట, ఆయన మర్చిపోయినారంట వాళ్ళు. మనకు నేర్పించినట్లు నేర్పారు వీళ్ళు. మనకైతే రపా అని ఇచ్చి నేర్పిస్తారు, అప్పుడు బాగా గుర్తుంటుంది మనకి. మన అశోకుడు రోడ్డు పక్కన చెట్లు నాటించాను, ఇట్లాంటివన్నీ మనకు బాగా గుర్తుంటాయి. ఏ రాజు ఏ సంవత్సరంలో పోయినారు, ఇవన్నీ మనకు బాగా గుర్తుంటాయి. వీళ్ళకి గుర్తుండవు. కొట్టాలి బాగా, టీచర్లు బాగా కొట్టి నేర్పిస్తేనే బాగా గుర్తుంటాయి. రండే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఐస్ క్రీమ్ తిన్నాం కానీ స్ట్రెంత్ రాలా. లోపల మ్యూజియం ఉందంట, ఆ జార్జ్ వాషింగ్టన్ గురించి మ్యూజియం ఉంటుంది.
మా హిస్టరీ బుక్ టెక్స్ట్ బుకే మ్యూజియం సరిపోతుంది. ఆయన ఏమన్నా ఆయన సంబంధించిన వస్తువులు కానీ అట్లా ఉండొచ్చు. అవన్నీ మనకి ప్రస్తుతానికి అయితే ఇంకా లోపలికి పోవడానికి లేదు. సో ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేద్దాం. ఇంకా ఇప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడ దాని తర్వాత డిసైడ్ చేద్దాం ఎక్కడికి పోదాం అనేది. ఈ ఫొటోస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఎక్కడికి రావాలా? ఇన్స్టాగ్రామ్ వాస్ ఫ్యామిలీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి చూస్తే ఫొటోస్ ఉంటాయి. దానిపైన కిందనే హార్ట్ సింబల్ ఉంటుంది. డప్ అని లైక్ కొట్టేస్తే లైక్ అయిపోతుంది. అంతే, సింపుల్ డింపుల్. ఇక్కడ నుండే ఈ క్యాపిటల్ బిల్డింగ్ కూడా డైరెక్ట్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. నెక్స్ట్ అయితే మనము ఆ క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరికి అయితే పోవడం లేదు. ఇప్పుడు అబ్రహం లింకన్ మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాం. దాని తర్వాత క్యాపిటల్ బిల్డింగ్. ఈ నాలుగే మనకి ఇక్కడ ఫేమస్ నాకు తెలిసినంత వరకు. వేరే వాళ్ళకి ఏమైనా తెలుసామో నాకు తెలియదు. నేను చూసే పరిస్థితులు ఇవే చెప్తున్నారు టూర్ వాళ్ళు కూడా. వేరేటి ఉన్నా కూడా మేము నడుచుకుంటా పోయి చూసే పరిస్థితుల్లో లేరంట వీళ్ళు. టైం విషయం కాదు, కాలకథ అయిపోతుంది. ఇప్పుడే సగం కాళ్ళు అరిగిపోయినాయి నా పాదాలు. స్కూటర్ కొనడం కాదు, తీసుకోదామా స్కూటర్? ఇక్కడైతే ఇంకా చూసుకోవడం అయిపోయింది. ఇంకా మళ్ళీ మనకు నడక స్టార్ట్ చేస్తున్నాం. మధ్యలో ఎక్కడైనా ఆ స్కూటర్స్ ఉన్నాయి కదా, ఆ స్కూటర్స్ ఉంటే అవి తీసుకోవాలనుకుంటా ఉన్నాము. కాకపోతే ఆ హనీగాడికి ఏమైనా ప్రాబ్లం అవుతుందో స్కూటర్ నువ్వు డ్రైవ్ చేస్తావు కదా, ఆల్రెడీ మన ఇంట్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ప్రతి ఐస్ క్రీమ్ కొనివా? అక్కడ ఐస్ క్రీమ్ ఇక్కడే తీసుకొచ్చావా? వాళ్ళకి స్కూటర్ తీసిస్తే నాకు ఐస్ క్రీమ్ అంట, లేదంటే లేదు. పాపం అందరు ఎండకి అందరూ అల్లాడుతున్నారు. వీళ్ళు సన్ స్క్రీన్ పూసుకున్నారంట, నాకు సన్ స్క్రీన్ ఇలా నల్లగా అయిపోతా ఉన్నా. వీళ్ళకి స్కూటర్ కావాలంటే నేను హెలికాప్టర్ తెప్పిస్తాను. ల్యాండ్ అవుతా ఉంది. ఇక్కడంతా రోడ్డుని బ్లాక్ చేసినారు, అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడంతా కూడా ప్రెసిడెంట్ వస్తున్నారేమో అని కొంచెము డౌట్. ఎవరో మొత్తం పైనంతా కూడా ఫుల్ హెలికాప్టర్స్ అవి ఇవి తిరుగుతున్నాయి. తెలియదు, ప్రెసిడెంట్ గారేమో తెలియదు. చూద్దాం. ఎవరో విఐపీ అయితే వివిఐపీ అయితే వస్తున్నారు. ప్రెసిడెంటే నాకు అనిపించినారు. చూసినా ప్రతి ఉన్నారు, సెకండ్ దాంట్లో ఉన్నారు. ఇందాక పోయిన కాన్వాయ్ అయితే ప్రెసిడెంట్ గారిదే అంట. థర్డ్ అంటే 2 పోలీస్ జీపులు పోయినాయి, థర్డ్ పొడుగ్గా ఉంది కదా, అందులో మాకైతే కనిపించినారు. వీళ్ళకి కనిపించలేదంట, నాకు కనిపించినారు. జోకా సీరియస్గా కనిపించినారు నాకు. జో బైడెన్ గారు కనిపించినారు. యాక్చువల్గా ఈ కాన్వాయ్ అయితే వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ఈ ప్రెసిడెంట్ కాన్వాయ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడే కాబట్టి కొంచెమే ఉంది సెక్యూరిటీ అంతా. ఇప్పుడు ఇక్కడ రిక్షాలో వెళ్తున్నాము లింకన్ మెమోరియల్కి. ఓకేనా, నా పైన కూర్చోండి. సో ఇప్పుడు లింకన్ మెమోరియల్కి వెళ్తున్నాం. అక్కడ ఆ స్కూటర్ తీసుకుందాం అనుకున్నాం కానీ అది పెద్ద ఏదో ప్రాసెస్ ఉన్నట్లుంది. అంటే ప్రాసెస్ కాదు, నెట్ రావడం లేదు సరిగ్గా. సో దాంతో ఈయన వచ్చి రండి రండి అంటే వస్తామంటే బాగుంది, కొంచెంసేపు చల్లగా ఉంది. Do you guys know how tall the monument is?
Yeah, it's 555 feet, yeah? All right, it is 555 feet. So can you tell me why it changes color there at about 230 feet? ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్ ఉంది కదా, ఇది చాలా హైట్ ఉంది, 555 ఫీట్ ఉంది. సో దీనికన్నా ఎక్కువ హైట్ ఉండేవి ఏవి కూడా ఈ డీసీలో కట్టకూడదంట Hey guys, I'm బిల్డింగ్స్. gonna pass on your right if that's ఇదే okay. హైయెస్ట్ ఉండాలంట ఎప్పటికీ. Thank you. సో అదొక రూల్ మా ఏం చెప్పినారనమాట. సో ఎవరు కూడా హైట్ కట్టుకోకూడదు బిల్డింగ్స్. మాతో డబ్బులు ఉన్నాయి, మేము పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాము, హైట్ కట్టుకుంటాము అంటే బొక్కలేకేస్తారు. Stars. So there's over 5,000 stars on this wall, and each star represents 100 servicemen who died during World War II. ఈయన పాప బాగా అన్ని మన గురించి దీని గురించి అంతా కూడా చెప్పుకుంటా వస్తున్నాడు బాగా. Thank you guys. ఇది వరల్డ్ వార్ II మెమోరియల్ అంట ఇది. ఇది I'm going to try to ride you guys along the tidal basin to see if I can get you up the memorial along the banks of the water. లింకన్ మెమోరియల్ పోయే ముందు ఇక్కడ ఈ వరల్డ్ వార్ II మెమోరియల్ ఉంది, ఇది కూడా చూపిస్తున్నారు మన సార్. మంచి సార్. Sorry, thank you folks. No pretty cabs on the sidewalk. Awesome guys. Marble is found on only one place. లింకన్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. పాప ఈయన అన్ని చెప్తూనే ఉన్నాను. ఇంకా It's ఇప్పుడే రిక్షా అయితే దిగేసి ఈ లింకన్ మెమోరియల్ దగ్గరికి వచ్చినాము. ఆయనకి అయితే వెయిట్ చేయమని చెప్పినాము. ఇక్కడ నుంచి మళ్ళా క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలా, అక్కడికి 2 మైల్స్ దూరం ఉందంట. మళ్ళా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాము, ఉండమని చెప్పినాం. ప్లస్ మధ్యలో టూరిస్ట్ స్పాట్స్ లో ఆపుతాము. మధ్యలో ఎక్కడ ఆపి అన్ని చెప్తున్నాను. పాపం బాగా నీటి మాట్లాడుతున్నాడు. సరే ఉండని, మనకి స్కూటర్లో అయినా కూడా ఎండ ఉంది, ఇదైతే బాగా చల్లగా వస్తాం, గాలంతా బాగుంది, చల్లగా ఉంది. సో ఉండనీళ్ళు అనేసి ఉండమని చెప్పినాం. ఇది లింకన్, అబ్రహాం లింకన్ ఉన్నారు కదా, 16th ప్రెసిడెంట్, ఆయన మెమోరియల్ ఇది. అట్లనే ఇక్కడ లోపల స్పీచెస్ ఇస్తూ ఉంటారు, ఫేమస్ స్పీచెస్. దాంట్లో ఏది ఫస్ట్ ఎక్కువ ఫేమస్ అన్నా? సో బ్యాటిల్ ఆఫ్ గెటిస్బర్గ్ లో ఒక స్పీచ్ ఇచ్చినారు లింకన్. దాని తర్వాత వేరే వాళ్ళు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా ఐ హావ్ ఎ డ్రీమ్ స్పీచ్ పోడియం ఉంది లోపల. మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఇందులో స్పీచ్ ఇచ్చినారంట, ఆ పోడియం కూడా ఉందంట, అది కూడా ఫేమస్ అంట. ఆ లూథర్ కింగ్ ఇచ్చిన ఏది దాని పేరేమి స్పీచ్ పేరు? ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని ఒక స్పీచ్ ఇచ్చినారంట, అది చాలా ఫేమస్ అంట. ఇప్పుడు అక్కడ ఆ లోపలికి వెళ్ళేసి చూద్దాం ఎట్లా ఉంది, ఏం కథ అనేది. ఎండ అయితే ఈరోజు విపరీత ఎండ ఉంది. మేము క్యాబ్స్ తెచ్చుకుంటే బాగుంటుందా, కార్లోనే పెట్టేసి వచ్చినాం. అక్కడ ర్యాంప్ కూడా ఉంది, అట్లనే ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. స్టెప్స్ ఎక్కచ్చు, ర్యాంప్ పైన కూడా వెళ్ళచ్చు. మనము ఆ కింద నుంచి ఇటు నడుచుకుంటా వస్తే ఇక్కడ ఇట్లా ఉంది. ఫస్ట్ ఇక్కడ అబ్రహాం లింకన్ గారి స్టాచ్యూ ఉంది చూడండి. ఇది అబ్రహాం లింకన్ గారు. ఇది లింకన్ గారు ఇచ్చిన స్పీచ్ అంట. ఈ స్పీచ్ చాలా ఫేమస్ అంట. ఇక్కడ ఉంది, ఇంకొకటి ఆ లాస్ట్ కూడా ఒకటి ఉంది. ఆ లాస్ట్ కూడా ఒక స్పీచ్ ఉంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ స్టాచ్యూ దగ్గర వచ్చి అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్, ఫొటోస్. సో అబ్రహాం లింకన్ గారిని కూడా చూడడం అయిపోయింది. మేము జూలై 2024లో వచ్చినాం ఇక్కడికి, మేము నలుగురము. హనీగాడు ఇంత ఉన్నప్పుడు, జున్ను ఇంత ఉన్నప్పుడు, వీళ్ళిద్దరు మళ్ళీ పెద్దగా అయిన తర్వాత వస్తారు ఇక్కడికి, అప్పుడు తెలుసుకుంటారు. 24లో వచ్చినాము, మేము ఇంత ఉంటే ఇప్పుడు గాజులైనాము అని తెలుసుకుంటారు అనమాట. జస్ట్ ఇక్కడ ఇదే ఈ హాల్ లాంటిదే ఉంది అంతే.
అక్కడ ఆ స్టాచ్యూ ఒకటే ఉన్నారు, ఇంకా అంతే. ప్లస్ స్పీచెస్ పక్కన ఉన్నారు అంతే. ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడము వెళ్ళడం. చూసుకో రండే, ఇంకా చాలా దూరం పోవాలా? ఏం చేస్తున్నారా? ఇంకేం లేవు, లింకన్ ఒకటే ఉండేది. లింకన్ వాళ్ళ ఫ్యామిలీని కూడా పెట్టలేదు, హ్యాపీగా ఒకటే ఉండని అని వాళ్ళు. అక్కడికి కిందకి దిగి వస్తూనే ఇక్కడ ఐస్ క్రీమ్ ఉన్నింది, ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఈ ఐస్ క్రీమ్ ఒక్కొక్కటి $5 అంట. మొత్తం చూడడం అయిపోయింది, ఐస్ క్రీమ్ తినడం అయిపోయింది. ఇక్కడ రిక్షా అంకుల్ మా కోసం వెయిట్ చేస్తామన్నారు, పాపం వెయిట్ చేస్తా ఉన్నారు. పేరు మాథ్యూ అంట. ఇక్కడే ఉన్నారు. మళ్ళా రిక్షాలోనే కూర్చొని ఇప్పుడు మళ్ళా క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2 మైల్స్ దూరంలో ఉందంట. ఇక్కడ మధ్యలో ఇంకొకటి ఏదో మెమోరియల్ ఉందంట, అక్కడ పిలుచుకెళ్తున్నాడు. ఇది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్. ఇక్కడ ఉన్నారు కదా, ఈయనే మార్టిన్ లూథర్ కింగ్. ఈయన ఇచ్చిన స్పీచ్ పేరు ఐ హ్యావ్ ఏ డ్రీమ్. అది చాలా ఫేమస్ అంట. అందులో స్టోన్ ఆఫ్ హోప్ అని వాడేది వాడినారంట, దానికి ఇది మెమోరియల్. ఇది స్టోన్. సో ఈ కింగ్ గారిని కూడా చూడడం అయిపోయింది. ఇంకా మళ్ళా మన రిక్షా అంకుల్ దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ మన వాహనం ఎక్కాలి. ఇంకా ఇప్పుడు క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంక మధ్యలో ఉండేవి ఒక్కరు చూపిస్తున్నారు. ఇంకా ఎక్కడ పిలిచిపోతారో తెలియదు కానీ ఇంకా ఏం లేవు అనుకుంటా కదా, ఇంకేం లేవు కదా, అంతే. ఇదే యాక్చువల్గా అంటే తొక్కడం లేదు, బ్యాటరీ అన్నమాట. బ్యాటరీతో వెళ్తుంది ఈ రిక్షా. ఈ ఏరియానంతా కూడా నేషనల్ మాల్ అంటారు. ఇది ఈ నేషనల్ మాల్లో ఫస్ట్ మ్యూజియం అంటే ఇది కట్టినది 1879. ఇక్కడ ఉంది నేషనల్ మ్యూజియం. ఇక్కడ ట్రక్ ఉంది చూడండి, సైబర్ ట్రక్. సైబర్ ట్రక్ చాలా దూరమే ఉంది, నడుచుకోవడానికి వచ్చింటే ఈ వాడికి కష్టమయ్యేది. ఎండ ఎక్కువ ఉంది, స్కూటర్ కూడా ప్రాబ్లమే ఎండకి. చూడ్డానికి దగ్గర లాగా అనిపిస్తున్నాయి కానీ చాలా దూరం ఉన్నాయి. అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటారనమాట, ఫుల్ నడచాల మొత్తము అని వాషింగ్టన్లో. సో మనకు ఇది తీసుకోవడమే మంచి పని అయింది. దగ్గర అనిపిస్తుంది కానీ అంత దూరం ఉంది. వచ్చేసినాం ఇక్కడికి. Am I allowed to drop these people off here at the Capitol or no? You're only going to get about half a block down. That's okay, like before the next barricade? You'll be right where those tents are. All right, that's perfect. Thank you very much. Yeah. లాస్ట్కి ఈ క్యాపిటల్ బిల్డింగ్ ఎక్కితే వచ్చేసినప్పుడు దగ్గర వరకు ఇచ్చి పెట్టినారు పాపం బాగా. The unity and strength of the union. Thank you so much. All right, you guys, thank you very much. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Hope you guys have a great rest of your day. Have a great bye. Bye-bye. పాపం చాలా మంచివాడు, బాగా ఓపిక్గా నీట్గా చూపించి దీంతో మాట్లాడుతూనే ఉన్నాడు. అది కూడా దగ్గర వరకు ఆ పోలీస్ని పర్మిషన్ అడిగి మళ్ళీ దగ్గరికి వచ్చి దగ్గర వరకు ఇచ్చి పెట్టినాడు. పోదాం.